హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి విద్యా కమిషన్ ఏర్పాటైంది. దాని రిపోర్ట్ అంతా కూడా సబ్మిట్ చేశారు ఆకునూరి మురళి. సో, ఈ నేపథ్యంలో దీనిలో కొన్ని విషయాలు, కొన్ని రిఫార్మ్స్ అయితే ఆహ్వానించొచ్చు గానీ, కొన్ని మాత్రం టీచర్స్‌కి నష్టం కలిగించేలా ఉన్నాయి. ప్రాక్టికల్‌గా పాసిబుల్ కాదు. అలాగే విద్యా సంస్కరణల పేరుతో కొన్ని చేపడుతున్నయి కూడా విద్యను అంత ప్రోగ్రెసివ్‌గా తీసుకెళ్లే దశలో అయితే లేవు అని చెప్పేసి ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ అయితే ఒక స్టేట్మెంట్‌ని రిలీజ్ చేసింది. సో, ఈ విషయం గురించి అంటే ఈ విద్యా కమిషన్‌ని తెలంగాణ ఏర్పాటైన తర్వాత మొదటిసారి ఏర్పాటైన ఈ విద్యా కమిషన్‌కి టీచర్స్ ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? ఎందుకు ఎప్పుడు విద్యలో ఏదైనా ప్రోగ్రెస్ వచ్చినా, ఏదొచ్చినా ఎంతో ఆహ్వానించేటువంటి టీచర్సే దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి పల్లె నాగరాజు గారు ఉన్నారు. పల్లె నాగరాజు గారు కూడా ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్‌లో మెంబర్, అలాగే ఒక లీడింగ్ పొజిషన్‌లో ఉన్నారు. నాగరాజు గారు, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. సో, ముందు తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ విద్యా కమిషన్ గాబట్టి, దీనిలో ఉన్న పాజిటివ్స్ చెప్పండి. తర్వాత పర్టిక్యులర్‌గా టీచర్స్‌గా మీరెందుకు అపోజ్ చేస్తున్నారు? టీచర్స్‌కి సంబంధించిన ఏ విషయాలు టీచర్స్‌కి అనుకూలంగా లేవని మీరనుకుంటున్నారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆకునూరి మురళి నేతృత్వంలో మొట్టమొదటి విద్యా కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అతను 428 ప్రతిపాదనలు గవర్నమెంట్ సూచించడం జరిగింది. ఉపాధ్యాయ సంఘాలుగా లేదా ఉపాధ్యాయులుగా మేము పూర్తిగా ఏమి వ్యతిరేకిస్తలేము, కానీ కొన్నిటిని మాత్రం ఆహ్వానిస్తున్నాం, కొన్నిటిని చాలా వరకు వ్యతిరేకించే అంశాలు ఉన్నాయి. ఆహ్వానించదగ్గ విషయాలలో ఏంటిది అని అంటే తరగతి గదికి ఉపాధ్యాయుడు ఉండాలని చెప్పడము, ప్రతి తరగతి కూడా గది ఉండాలని చెప్పడము, అట్లా అలాగే విద్యార్థులకు మధ్యాహ్న భోజన విషయంలో మెస్ ఛార్జీలు పెంచాలని చెప్పడం, కార్మికులకు వేతనాలు పెంచాలని చెప్పడం. ఇంకోటి మెయిన్ ఏంటంటే రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 18% నిధులు కేటాయించాలని చెప్పడం చాలా వరకు కూడా ఆహ్వానించదగే విషయం. ఇకపోతే ఇవి మాత్రమే ఆశాజనకంగా ఉన్నాయి. మిగతా అన్ని కూడా వ్యతిరేకించే విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా వ్యతిరేకించే దశలో ఉన్నారు. ఉపాధ్యాయ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ అంశాలు మాత్రం ఉన్నాయి. వ్యతిరేకించేటి మాత్రం మేము మొట్టమొదటిగా ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ ఉపాధ్యాయులకు జీతాలు అనేటివి ఆర్థిక అవసరాలని, మారుతున్న నిత్యావసర ధరల్ని పరిగణలోకి తీసుకొని పిఆర్సి కమిషన్ అనేది అధ్యయనం చేసి జీతాలు ఇస్తాయి. ఇది ఆకునూరి మురళి లాంటి ఒక ఐఏఎస్గా చేసినటువంటి ఆకునూరి మురళి తెలియకపోవడం, దాన్ని జీతాల గురించి మాత్రమే మాట్లాడడం అనేది ఉపాధ్యాయుల మీద ఉన్న అక్కసని మేమైతే అనుకుంటా ఉన్నాం. ఇది చాలా ఆక్షేపణీయం కూడా. ఇది జీర్ణించుకోలేని పరిస్థితి. అసలు ఆ మురళి గారు ఎందుకు అట్లా అనడం అనేది కూడా ఇప్పటి కూడా మాకు అర్థం కాని విషయం. ఇకపోతే ముఖ్యంగా మేము వ్యతిరేకించేది ఏంటంటే మేడం, ఉద్యోగుల జీతాల గురించి అధ్యయనం అనేది చాలా అక్కసే ఉంది. ఇంకొకటి, ప్రభుత్వము డిఏలు పిఆర్సీలు ఇవ్వక ఉపాధ్యాయులని లేదా ఉద్యోగస్తులను కూడా చాలా ఇబ్బంది పెడతా ఉన్నది. ఈ దశలో దానికి ప్రభుత్వానికి గొంతుకగా మారి ఆకునూరి మురళి ఈ జీతాల గురించి మాట్లాడిందని మేము చాలా వరకు భావిస్తా ఉన్నాం. ఇంకా రెండవ విషయము, ఉపాధ్యాయులకు ప్రైమరీ స్కూల్లో చెప్పే ఉపాధ్యాయులకు కూడా పీజీ బీఈడి ఉండాలని మురళి గారు చెప్పడం జరిగింది. వాస్తవానికి విద్యకు లేదా టీచర్లకు ఎలాంటి అర్హతలు ఉండాలనేటివి నేషనల్ కౌన్సిల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనే ఎన్సిటి ఉంటుంది మనకు జాతీయ స్థాయిలో, వాళ్ళు చేస్తారు. వాళ్ళ పనిని కూడా మురళి గారే మాట్లాడడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, మరి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అసలు ప్రైమరీ స్కూల్కి చెప్పడానికి పీజీ చదవాల్సిన అవసరం ఏమున్నది? ఇది ఇప్పటివరకు మేము ప్రైమరీ స్కూల్లో చెప్పడానికి టీటీసీ ఉంటుంది, మనకు టీచర్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉంటుంది, టీటీసీ ఉంటుంది. హై స్కూల్ స్థాయిలో చెప్పడానికి బీఎడ్ ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఉపాధ్యాయులు కావచ్చు, లేకపోతే నిరుద్యోగులు కూడా గందరగోళానికి గురి చేసే పరిస్థితి. ఆ టీటీ చేసిన అభ్యర్థులు ఇప్పుడు ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఇటు ఉపాధ్యాయులని ఆ టీచర్ జాబ్లోకి రావాలని ఆశాజనకంగా ఉన్న నిరుద్యోగులు కూడా నిరాశపరిచినట్టయి. అందుకే ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలతో పాటు నిరుద్యోగులు డిఎడ్ కావచ్చు, లేకుంటే బిఎడ్ చేసిన వాళ్ళు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు విద్యా కమిషన్. ఇది ఒకటి. ఇక ప్రధానంగా సార్ చెప్పింది, ఆ కమిషన్లో చెప్పింది ఏంటంటే, మండలానికి ఒకటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఉండాలని చెప్తున్నాడు. ఇప్పటివరకే రేవంత్ రెడ్డి గారు తన విద్యాశాఖ తన దగ్గర పెట్టుకొని మండలానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టుకున్నామని ఒకటి చెప్పడం జరిగింది. దానికి చట్టబద్ధత కల్పించడానికి ఈ విద్యా కమిషన్ నివేదికను గవర్నమెంట్ వాడుకుంటుందేమని మేము అంటున్నాం. ఇప్పటికే కామర్స్ స్కూల్ విద్యా విధానం రావాలి, పేదవాళ్ళ నుంచి ఉన్న ధనిక స్థాయిలో ఉన్న అన్ని వర్గాల, ఆర్థిక వర్గాలు ఉన్న పిల్లలందరూ ఒకే విద్య అందాలని చెప్తున్నారు. ఇప్పటికే పాఠశాల స్థాయిలో చాలా వివక్షలు ఉన్నాయి. గురుకులాలని, మోడల్ స్కూల్స్ అని, కేజీబీవీలని,
గవర్నమెంట్ స్కూల్స్ అని ఇట్లా పాఠశాల మధ్యలో వివక్షత ఉన్నది. ఇంకో రకమైన వివక్షపూరితమైన పాఠశాలను తీసుకురావాలని మురళి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక 1500 మందిని ఒకటే దగ్గర కూర్చోబెట్టి చదివిస్తారనడం అది కరెక్ట్ అయిన పద్ధతి అయితే కాదు. ఎందుకంటే మారుమూల ప్రాంతాలలో ఉన్న విద్యార్థులు మండల స్థాయికి వచ్చి ఎట్లా చదువుకుంటారు? ఇది కరెక్ట్ కాదు కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఒక గ్రామంలో పాఠశాల మూతపడ్డది అని అంటే ఆ గ్రామంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుకు తాళం వేసినట్టే. ఇది పాఠశాలను మూసివేస్తామనడం అసలు అది శాస్త్రీయమైన విధానం కూడా కాదు. ఇది కూడా ఒకటి పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం. ఇది తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇంకొకటి సార్ ఏం చెప్పింది, ఆ విద్యా కమిషన్ మేడం చెప్పండి. మీకు చెప్తున్నప్పుడు ఇంకొకటి టీచర్ల జీతం గురించి, అంటే విద్యా కమిషన్ అంటే విద్యకు సంబంధించిన అన్ని అంశాలు చెప్పినప్పుడు టీచర్స్ కూడా విద్యలో ఒక భాగమే కాబట్టి టీచర్స్ జీతాల గురించి విద్యా కమిషన్ లో ప్రస్తావించడాన్ని మీరు ప్రత్యేకంగా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వాళ్ళ సైడ్ ఏంటి, మీరు ఎందుకు దాన్ని అపోజ్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు ఎక్కువ టీచర్స్ ని పెంచాలి అన్నప్పుడు మైట్ బి వాళ్ళ కన్సిడరేషన్ తో జీతాల గురించి మాట్లాడి ఉండొచ్చు. మనం చాలా సార్లు డిస్కస్ చేసినప్పుడు కూడా మీరు చెప్పింది ఏంటంటే టీచర్స్ సరిగ్గా రిక్రూట్మెంట్ జరగట్లేదు, కావాల్సిన మంది ఎంతమంది టీచర్స్ ఉండారో అంతమంది ఉండట్లేదు, చాలా తక్కువ నెంబర్ ఉంటున్నారు, సింగిల్ టీచర్ రన్ స్కూల్స్ చాలా ఉన్నాయి అని మీరే చాలా సార్లు డిస్కషన్స్ లో చెప్పారు. కాబట్టి టీచర్స్ కూడా లేకపోవడం కూడా విద్యా వ్యవస్థలో సమస్య కాబట్టి టీచర్స్ గురించి ప్రస్తావించి ఉండొచ్చు, వాళ్ళ జీతాల గురించి. దాన్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు పర్టికులర్ గా? టీచర్ల జీతాల గురించి ప్రస్తావించడానికి తప్పేం పడతలేము, కానీ జీతాలు ఎక్కువ ఉన్నాయి తగ్గించాలని చెప్తున్నాడు. జీతాలు ఎక్కువ ఉన్నాయి అనేది ఇప్పుడు కూడా మేడం ఉద్యోగస్తుల జీతాలు అనేది మనకు పిఆర్సీ కమిషన్ ఉంటుంది. వాళ్ళు పే రివిజన్ కమిషన్ అంటాం మనం. 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు అధ్యయనం చేసి నిత్యావసరం అధ్యయనం చేసి ఎంతవరకు జీతభత్యాలు ఉండాలనేది అది చేస్తారు, వాళ్ళు చేస్తారు. దీన్ని మురళి సార్ ఎట్లా ప్రస్తావిస్తాడు? జీతాలు ఎక్కువ ఉన్నాయి అంటే ఇప్పుడు జీతాలను బేస్ చేసుకొని ఉపాధ్యాయులను నియమించకుండా ఉంటారా? అట్లా కాదు కదా. ఉపాధ్యాయులకు ఏం చెప్పాలి? ఉపాధ్యాయుల గురించి విద్యా కమిషన్ విద్య గురించి చర్చించినప్పుడు ఉపాధ్యాయుల గురించి చర్చించొద్దని అంటలేము. ఉపాధ్యాయుల గురించి చర్చించాలంటే ఓన్లీ జీతభత్యాల గురించే కాదు, విద్యార్థులు ఉపాధ్యాయుల్లో నాణ్యమైన బోధనకు ఎలాంటి శిక్షణ తరగతులు పెట్టాలి, ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ఇంకా వాళ్ళకి ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా ఇంకేమైనా శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పాలి. కానీ కేవలం జీతాల గురించి ప్రస్తావించడం ఎందుకు? జీతాలు ఎక్కువ ఉన్నాయని ఏ ఆధారంగా జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాడు? ఇది కరెక్ట్ కాదు కదా. అంటే ఇది కేవలం మేము ఏ కోణం నుంచి చూస్తున్నామంటే ప్రజలలో ఉపాధ్యాయుల మీద ఒక వ్యతిరేకత భావం రావడం కోసమే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయ సంఘాలు నిరంతరం ఇప్పటికీ 5 DAలు 6 DAలు పెండింగ్ ఉన్నాయి. పిఆర్సీ కమిషన్ రావాల్సింది కూడా ఇంకా 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది. ఇది ఎక్కడ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఉద్యమాలు చేస్తున్న సమయంలో విద్యతో పాటు ఉపాధ్యాయుల జీతాలు చేస్తున్నప్పుడు తీవ్రంగా దీన్ని వ్యతిరేకించే దశగా ప్రభుత్వం కూడా పట్టించుకుంటుంది. ప్రభుత్వానికి మద్దతుగా ఇచ్చే ఒక ఆలోచనతోటే మురళి గారి జీతాల గురించి ప్రస్తావించడం జరిగింది. విద్యా కమిషన్ విద్య గురించి చర్చించాలంటే చాలా అంశాలు ఉన్నాయి. జీతాలు పర్టికులర్ ఇప్పుడు జీతాలు ఎక్కువ ఉంటే టీచర్లను రిక్రూట్మెంట్ చేయకుండా ఉండదు మేడం. అట్లా ఏమి ఉండదు. ఆ జీతాలకు రిక్రూట్మెంట్ సంబంధమే ఉండదు అసలు. అట్లా అనుకుంటే మరి ఓన్లీ టీచర్లకే జీతాలు ఎక్కువ ఉన్నాయా? అట్లా కాదు కదా. అది కేవలం అక్కసుతోటి ప్రభుత్వానికి గొంతుకగా మారి విద్యా కమిషన్ నివేదికలో జీతభత్యాల గురించి ప్రస్తావించినట్టు మేము భావిస్తా ఉంటాం. ఇది చాలా తీవ్రమైన ఆక్షేపణీయం. ఇప్పుడు ఒక చర్చ కొనసాగుతుందని అంటే విద్యా కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత అందులో ఉన్న ప్రతిపాదనలన్నీ పక్కకు పెట్టేసి ప్రజల్లో కావచ్చు, సంఘాలలో కావచ్చు, ఇతర ఉద్యోగ సంఘాలలో ఓన్లీ జీతాల గురించే మాట్లాడుకునేటట్టు చేసింది ఆత్మూరు మూవీ. కాబట్టి ఇది ఆక్షేపణీయమే, లేకపోతే తీవ్రంగా వ్యతిరేకించవలసిన విషయం. దీనైతే మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీరు అక్కడ అన్నారు ప్రీ ప్రైమరీ స్కూల్స్ చెప్పాల్సిన టీచర్స్ కి ఎందుకు పీజీ అవసరం అంటే మైట్ బి టీచర్స్ ఇంకా ఎక్కువ చదువుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ లో కావచ్చు, దేనిలైనా కావచ్చు, టీచర్స్ అప్డేట్ చేయడం కావచ్చు. అంటే ఎప్పుడు ఒకటే ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అనేది ఉండదు కదా, విత్ ఇయర్స్ మారుతూ ఉంటుంది కదా. సో దాన్ని ఎందుకు పాజిటివ్ గా తీసుకోలేదు? మైట్ బి వాళ్ళ తర్వాత ప్రమోట్ అవ్వాలని కోరుకోవచ్చు. సో ప్రైమరీగా కొంచెం తక్కువ క్వాలిఫికేషన్ తో స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రమోషన్స్ వేరే లెవెల్ కి కోరుకున్నా కొంత ఎడ్యుకేషన్ స్టాండర్డ్ ఎక్కువ ఉండడంలో తప్పేముంది? టీచర్స్ గా మీరు ఎప్పుడు నిరంతరం చదువుకోవాలి, నిరంతరం నేర్చుకునే వాళ్ళ టీచర్స్ అని చెప్పినప్పుడు ఈ క్వాలిఫికేషన్ మీరు ఎందుకు అపోజ్ చేశారు? కొన్ని కోర్సులు తీయడం విడ్డూరం అన్నటువంటి స్టేట్మెంట్ ఎందుకు రాశారు? అయితే ఆ స్టేట్మెంట్ లో పూర్తిగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది మేడం. మేము అక్కడ మురళి సార్ నివేదికలో ఏం చెప్పారనంటే ప్రైమరీ స్కూల్ చదవడానికి మనకు ఇప్పుడున్న సిస్టమ్ ఏంటిదంటే SCERT ప్రకారం కావచ్చు, లేకుంటే NCT గైడ్ లైన్స్ ప్రకారం కావచ్చు, ప్రైమరీ స్కూల్ చెప్పడానికి B.Ed చేస్తే సరిపోతుంది, హై స్కూల్ స్టాండర్డ్ చెప్పడానికి B.Ed ఉండాలని చెప్పింది. B.Ed లో స్పెషలైజేషన్ సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది మేడం, అన్ని సబ్జెక్టులు ఉండవు.
ఏ సబ్జెక్ట్ టీచర్గా కావాలంటున్నామో ఆ సబ్జెక్టుని మనం మెథడాలజీగా కావచ్చు మెయిన్ సబ్జెక్ట్గా తీసుకొని మనం బిఎడ్లో కోర్స్ ఉంటుంది. అదే బిఎడ్లో ఏమైతుందనంటే అన్ని సబ్జెక్టులు, అది తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, సైన్స్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మెథడాలజీ ఉంటాయి, సబ్జెక్టులు ఉంటాయి. అవి తీసుకొని మనం అక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మరి బిఎడ్ చేసిన వ్యక్తి ఒకటే సబ్జెక్ట్లో ట్రైనింగ్ తీసుకొని ఈ ప్రైమరీ స్కూల్ ఎట్లా చెప్తాడు? ప్రైమరీ స్కూల్ ఎట్లా టీచింగ్ చేస్తాడు? ఈ పీజీని అనేది అసలు ఈ పీజీని ఎందుకు వద్దంటున్నాం అంటే, పీజీ మీరు అన్నట్టు ఉన్నత విద్యను చదివితే తప్పేం కాదు. మీకు ఎప్పుడు కూడా టీచర్ రిక్రూట్మెంట్లో పీజీ అర్హతతోటి మనకి ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ చేయరు. ఓన్లీ స్పెషల్ మన ట్రైనింగ్ దాన్ని పట్టుకొని మనకు రిక్రూట్మెంట్ అర్హత ఉంటుంది. ఇది టీటీసీ, ఇది బిఎడ్ లేదా బిఎడ్. ఈ పీజీని ఎక్కడ పరిలోకి తీసుకోరు ఎప్పుడు కూడా. దీన్ని ఎందుకు మరి ఇట్లా చేస్తుంది? ఇప్పుడు ఉపాధ్యాయులు గందరగోళంగా తీసుకోవాల్సిన పరిస్థితే కదా. ఇది ఎవరు చేయాల్సిన పని? ఒకవేళ అలాంటి ఎవరు చేయాల్సిన పని? ఇది ఎస్సీఆర్టీ కావచ్చు, ఎన్సిటీ కావచ్చు చేయాల్సిన పరిస్థితి. మేము ఒకవేళ ఇప్పుడు ఉన్నత విద్యను చదవాలంటే ఎవరే వ్యతిరేకిస్తలేము, కానీ ఇప్పుడు ఉన్న సిస్టాన్ని ఎట్లా చేంజ్ చేస్తారు? చేయాలంటే దాన్ని ఇప్పుడు బిఎడ్లో కూడా సంస్కరణలు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ బిఎడ్లో కూడా వృత్తి విద్యార్థులలో ట్రైనింగ్ టీచింగ్ విద్యలో ఖచ్చితంగా దానిలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఉపాధ్యాయులు పనిచేస్తున్న ఉపాధ్యాయులు గందరగోళాన్ని తీసుకొచ్చే పరిస్థితే కదా. అసలు ముఖ్యంగా ఏంటంటే ఎక్కువ టీచర్ల మీద ఉన్న అక్కసనే మొత్తం టీచర్ల గురించి మాట్లాడడం జరిగింది. అలా తక్కువ 428 నాగరాజు గారు మీరు చెప్పిన పాయింట్ ప్రకారం గవర్నమెంట్ కి టీచర్స్ మీద అక్కస ఎందుకు ఉంటుంది? ఎందుకుందని మీరు అనుకుంటున్నారు? గవర్నమెంట్ కు ఎందుకు అక్కసు ఉంటుంది అంటే, ఇది గవర్నమెంట్ ఓన్లీ టీచర్ల మీద ఉన్న అక్కసు కాదు. ఈ కార్పొరేట్ విద్యని బలోపేతం చేయడం కోసం, ప్రభుత్వ విద్యని నిర్లక్ష్యం చేసే ఒక వివక్షతమైన దుర్వినియోగం చేయడం కోసం బదనం చేయాలి. ఫస్ట్ పబ్లిక్ లో బదనం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు మీరు చదవండి మేడం, విద్యా కమిషన్ నివేదిక తీసుకుని చదవండి. మొత్తానికి టీచర్లకు అర్హత లేదు. ఇప్పుడు ప్రస్తుతం పనిచేసిన టీచర్లకు కూడా అర్హత లేదు. వీళ్ళకి క్వాలిఫై పెంచాలి అని ఒక దురదృష్ట ఒక దుర్మార్గమైన ప్రతిపాదనలు చేయడం జరిగింది. అందులో ప్రభుత్వానికి ఎందుకు అక్కసు ఉంటుంది? అది ఉపాధ్యాయుల మీద ఉన్న అక్కసు కాదు. అది ప్రభుత్వ విద్యను నిర్లక్ష్యం చేసుకుని కార్పొరేట్ విద్యను బలోపేతం చేసిన దిశగానే ప్రభుత్వాలు ఈ రకమైన ఆలోచనలు చేస్తూ ఉంటాయి. అంతే తప్ప పర్టికులర్గా టీచర్ల అవకాశం అంటే అందులో అన్ని అంశాలు వస్తాయి అన్నట్టు. టీచర్లు మదనం చేసే పరిస్థితిని ఇట్లా చేస్తూ ఉంటుంది. సో వీటిలో ఎంతవరకు ఈ రిఫార్మ్స్ లో ఏవైతే మురళి గారు ప్రపోజ్ చేశారు అవి ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? వాటిని మీరేమనుకుంటున్నారు? తర్వాత ఏదో కార్యాచరణ అయితే ఉంటుంది కదా, అది ఇచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్ ఫాలో అప్ చేయడము. సో దాని తర్వాత ఏమవుతుంది? దానిలో వేటికి మీరు ఇప్పుడు ప్రిపేర్డ్ గా ఉన్నారు? ఏం చేయాలనుకుంటున్నారు? ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ తరఫున. ఓకే మేడం, ఈ సందర్భం ఇంకొక విషయం ప్రస్తావిస్తాం. మేము మురళి సార్ విద్యా కమిషన్ లో ఏం చెప్పారంటే, ఇంకొక అంశం చెప్పి మీరు అడిగిన ప్రశ్నకు వస్తాను. టీచర్లకు పర్మనెంట్ టీచర్లు అవసరం లేదు, కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకోవాలని చెప్పాను. అన్ని ఉద్యోగస్తులు వేరు, టీచర్లు వేరు. ఎప్పుడైతే ఉద్యోగ భద్రత ఉంటుందో అప్పుడే మనం నాణ్యమైన విద్యను అందించడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కాంట్రాక్ట్ టీచర్ వ్యవస్థ ఎక్కడిది? ఇది కూడా మనం ప్రస్తుతంలో తీసుకోవాలి. ఇంకొక అంశం కూడా ఉంది, వెబ్సైట్ అని ఉంటుంది మేడం. ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్లో ఎంట్రన్స్ల కోసం వెబ్సైట్ ఎగ్జామ్ పెట్టి అందులో క్వాలిఫై అయిన టీచర్లని మాత్రమే, క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి మనం సీట్లు కల్పిస్తాం. కానీ మురళి సార్ ఏం చెప్పారంటే, ఆ వెబ్సైట్ని రద్దు చేసి ఇంటర్మీడియట్ మార్కుల్ని పరిగణలోకి తీసుకొని ప్రవేశం కల్పించాలని అన్నారు. దీనిలో మర్మం ఏమున్నది అంటే, ఇంటర్మీడియట్ మార్కులు పరిగణలోకి తీసుకోవాలి అని అంటే కార్పొరేట్ కాలేజీలకు బలం చేకూర్చడమే. ఎందుకంటే అక్కడే ఎక్కువ మార్కులు వస్తే వాళ్ళు ల్యాబింగ్ చేస్తారా, ఏం చేస్తారా తర్వాత విషయం అక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇది జరుగుతుంది. విద్యా కమిషన్ నివేదికని అమలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే జీతభత్యాల గురించి ఎక్కువ మనం నిరసన వ్యక్తం చేస్తున్నామో, ప్రభుత్వం నిర్ణయాలు మొన్న ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. టీచర్ల జీతాలు ఏమి తగ్గించము అని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. చాలా అంశాల వరకు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ బదులు పబ్లిక్ స్కూల్స్ అంటే ఇది అమలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందులో ఎట్లా రిక్రూట్మెంట్ చేస్తారా ఏంటి అనే విషయాన్ని అక్కడ పనిలోకి తీసుకోలేదు సార్. అది ఇంకా అందులో ప్రస్తావించలేదు. కాబట్టి మేమేం చెప్తున్నామని అంటే, ఇప్పటికి కూడా విద్యా కమిషన్ మీద ఇంత వ్యతిరేకత వస్తుంది, రిపోర్ట్ మీద ఇంత వ్యతిరేకత వస్తున్నప్పుడు ప్రభుత్వం కూడా ఆచితూచి ఆలోచన చేసి ఉపాధ్యాయ సంఘాలతోటి, మేధావులతోటి చర్చ పెట్టి సూచనలు తీసుకొని మళ్ళీ దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని మేము తెలంగాణ ప్రోగ్రెస్ టీచర్ ఫెడరేషన్ తరఫున ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఈ విద్యా కమిషన్ లోని చాలా విషయాలైతే మీ ప్రకారం గవర్నమెంట్ టీచర్స్ కానీ ఇప్పుడైతే ఎవరైతే రిక్రూట్ ఒక ప్రాసెస్ ప్రకారం వచ్చారు బిఎడ్ పరంగా కానీ, ఇవన్నీ కూడా
కంప్లీట్‌గా అంటే ఉన్న దాంట్లో మార్పులు తీసుకురాకుండా కంప్లీట్‌గా చేంజెస్ చేయడం అనేది ఇప్పుడు ఉన్న టీచర్స్‌కైతే ఒక రకమైన అభద్రతనైతే కలిగిస్తుంది. అదే కదా మీరు చెప్పాలనుకున్నటువంటి పాయింట్? అవును. అందులోనూ అవునవును. అప్పటి నుంచి ఇప్పటికి అప్‌డేట్ చేయకుండా ఆల్‌మోస్ట్ ఆల్ తెలంగాణ ఏర్పడిన ఈ 14 ఇన్నేళ్లలో ఎప్పుడు అప్‌డేట్ చేయకుండా ఇప్పుడు సడెన్‌గా వచ్చే టీచర్స్ అప్‌డేటెడ్‌గా లేరనడం కొంత టీచర్స్‌ని బాధపెడుతున్నటువంటి విషయం. కానీ ఇంకొక కోణంలో చూస్తే మైట్ బి ఈ చేంజెస్ వల్ల కొత్త రిఫార్మ్స్ వచ్చి మీరు అడాప్ట్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? ఈ రిఫార్మ్స్ వేటిలో అయినా మీరు ఫిట్ అయ్యి అసలు ఛాన్సే లేదా? ఇప్పుడున్న వాళ్ళకి. అడాప్ట్ కాకుండా టీచర్ నిరంతర విద్యార్థి అని మనం ఎప్పటికీ మాట్లాడుకుంటాము. ఏ సంస్కరణలు తీసుకొచ్చినా కూడా అడాప్ట్ అవుతాం. కానీ పర్టికులర్‌గా టీచర్లకు క్వాలిఫికేషన్ విషయంలో ప్రస్తావించడం మాత్రమే కొంత ఇబ్బందికరమైనవి. మీరు ఎన్ని ట్రైనింగ్స్ ఇప్పుడున్న పెట్టినా వాళ్ళకి కూడా ఇప్పుడున్న వాళ్ళకి వర్తించదు కదా! కొత్తగా వచ్చే వాళ్ళకి వర్తిస్తుంది. ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా వర్తిస్తుంది. కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా అసలు కొత్తగా వచ్చే ఇప్పుడు ఎంత నిరాశాజనకంగా ఉన్నారంటే ఈ నివేదిక తర్వాత కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర బాండ్ పేపర్ అగ్రిమెంట్ రాయించుకోమని చెప్తున్నాడు. ఈ అసలు ట్రాన్స్ఫర్ లేవద్దు. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల దాకా ఒకటే స్కూల్లో పనిచేయాలి. ఫస్ట్ 5 సంవత్సరాలు మనం అంటాము 5 సంవత్సరాల దాకా రెగ్యులరైజ్ చేయొద్దు అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావించడం జరిగింది. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఉన్న సిస్టమే ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తే నువ్వు పాఠాలు చెప్తారు, రెగ్యులరైజ్ చెప్తే పాఠాలు చెప్తారా? అట్లా కాదు కదా. కాబట్టి వచ్చే టీచర్ల కోసం ఎప్పుడు కూడా మేడం మొదటి దాని అంశం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు. టెట్ ఉంది, టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది మనకు. టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ ని టీచర్ రిక్రూట్ అయినప్పుడు 2008లో దాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్సిటి వాళ్ళు, ఎస్సీఆర్టీ వాళ్ళు. బిఎడ్ డిఎడ్ తో పాటు అది పాస్ అయితేనే మనం టీచర్ డిఎస్సి రాయడానికి టీఆర్టీ అంటున్నాం, టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అంటున్నాం అవుతుంది. ఈ 2012లో రిక్రూట్మెంట్ అయిన మాత్రమే టీటీసీ ఉంటుంది. మొన్న సుప్రీంకోర్టు ఏం గైడ్లైన్స్ ఇచ్చింది అంటే 2021 తర్వాత ఎవరైతే టీచర్లు అపాయింట్మెంట్ అయ్యారో ఆ 2021 కూడా కాదు, టీచర్లు ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళందరూ కూడా టీటీసీ రాయాలని చెప్పి అదే టెట్ రాయాలని చెప్పింది. ఒక 5 రిటైర్మెంట్ 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన టీచర్లు మొన్న టెట్కు ప్రిపేర్ అయ్యి పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మళ్ళీ తన అర్హతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కూడా మా భయం కూడా అదే. ప్రైమరీ స్కూల్కు చెప్పడానికి పీజీ ఉండాలి, బిఎడ్ ఉండాలన్నప్పుడు రేపటి రోజున విద్యా కమిషన్ పరిగణలో తీసుకొని సర్వీస్లో ఉన్న వాళ్ళకు కూడా ఆ అర్హత తీసుకొస్తే, ఆ ప్రతిపాదన తీసుకొస్తే మీకు చేయాల్సిన పరిస్థితి ఏముంటుంది? అది ఇబ్బందికరమైన పరిస్థితే కదా. ఇప్పుడు చాలా మంది టీచర్లు ప్రమోషన్ లేక 20 సంవత్సరాలు ప్రమోషన్ లేకుండా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, 5 సంవత్సరాలకు ఒకసారి లిస్ట్ పెట్టి ప్రమోషన్ ఇవ్వాలని చెప్తున్నారు. ఇది ప్రధానంగా మేము వ్యతిరేకించేది ఎందుకు అన్నాం. అంటే జనరల్‌గా చూస్తే అంటే టీచర్‌గా కాకుండా బయట నుంచి చూస్తే చాలా మంది సీనియర్ టీచర్స్ ఉన్నప్పుడు 5 ఇయర్స్‌కి ఒకసారి ఎగ్జామ్ కట్టి ఎవరు ఎలిజిబులో తేల్చి ప్రమోషన్ ఇవ్వడం వల్ల లాబియింగో ఒకవైపు ఒక పార్షియల్ యాంగిల్‌లో లేకుండా నిజంగా మెరిట్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కదా. చాలా మంది విత్ జాబ్ కొంచెం లీనియంట్‌గా ఫీల్ అవ్వచ్చు. ఆ టైంలో ఇటువంటిది కాంపిటీటివ్ స్పిరిట్‌ని ఇస్తుందని మీరు అనుకోవట్లేదా? అయితే మేడం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విద్యా కమిషన్‌లో మురళీ సారు ఏం తెలివిని ప్రదర్శించిన ఒక అందమైన పదాలను వాడిండు అందులో. ఒక అందమైన పదాలను వాడుకుంటూ ప్రజల్ని కూడా మద్దతు ఇచ్చేటట్టు మభ్యపెట్టడం జరిగింది. టీచర్లకు 5 సంవత్సరాలకు ఒక టెస్ట్ కాదు, 5 సంవత్సరాలకు ఒకసారి టీచర్ పర్ఫార్మెన్స్ చూడండి. టీచర్లకు పెట్టండి కానీ దాన్ని బట్టే మనం ప్రమోషన్ ఇవ్వాలనడం కరెక్ట్ కాదు. ఓన్లీ టెస్ట్ తోటే ప్రమోషన్ ఇవ్వాలని చెప్పలేదు ఆయన. మనం ఎక్కడైతే బోధిస్తామో టీచర్ల విద్యార్థుల పర్ఫార్మెన్స్ కూడా మార్క్స్ ఇచ్చుకుంటూ అప్పుడు ప్రమోషన్ ఇవ్వాలని చెప్పింది. 60% వెయిటేజ్ ఇవ్వాలని చెప్పింది. ప్రభుత్వ స్కూళ్ళలో సదుపాయాలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆశించిన ఫలితాలు ఎట్లా వస్తాయి? ఓకే. అది టీచర్స్ చేతుల్లో లేని అంశం. అర్థమైంది. బయట కనిపించడానికి లేదండి. అది విద్యార్థులు ఎలా పెర్ఫార్మ్ చేస్తారు లిమిటెడ్ రిసోర్సెస్‌లో అన్నది టీచర్స్ చేతుల్లో లేని అంశం. టీచర్స్ చేయలేని విషయం. ఇప్పుడు ఇంకోటి కూడా మీరు అన్నది ఎగ్జామ్ రాయడానికి భయం కాదు. ఇప్పుడు ఉదాహరణకు నేను తెలుగు సబ్జెక్ట్ బోధిస్తాను. నువ్వు 5 సంవత్సరాలకు ఒకసారి కావచ్చు, నువ్వు 2 సంవత్సరాలకు ఒకసారి నా సబ్జెక్ట్లోనే టెస్ట్ పెట్టాలి. నేను 20 సంవత్సరాలు ఒక సబ్జెక్ట్ ని నేను బోధించుకుంటూ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మనకు మిగతా సబ్జెక్ట్ మీద కొంత డ్రై అవుతాం మనం. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్స్ మీద పెడతారు, మీ సబ్జెక్ట్ మీద పెట్టరు. ఓకే. టెస్ట్ లో ఇప్పుడు మనం టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ లో 20 సంవత్సరాలు సర్వీస్ చేసిన టీచరు మళ్ళీ సైకాలజీ సబ్జెక్టు, మళ్ళీ మెథడాలజీ సబ్జెక్టు ఇవి చదివి రాయాల్సిన పరిస్థితి ఎంత భయంకరంగా ఉన్నది. ఇది విషయం అన్నాడు. ఇది 5 ఇయర్స్ కి ఎవ్రీ స్టిపులేటెడ్ టైం కి చేయాల్సి ఉంటుంది. ఇది పరిగణలోకి తీసుకోకుండా ఒక అందమైన పదాలు వాడి మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు ఆయన. ఇది ప్రధానంగా మేము వ్యతిరేకించాం.
ఇంకా ఫైనల్‌గా మీరేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. దాంతో ముగిద్దాం. ఫైనల్‌గా మేము చెప్పేది ఒకటే మేడం. విద్యా కమిషన్ నివేదికలో కొన్ని అంశాలు మాత్రమే మనం ఆహ్వానించదగ్గవి ఉన్నాయి. చాలా అంశాలు కూడా ప్రభుత్వ విద్యని బలహీనపరిచే విధంగానే ఉన్నాయి. ముఖ్యంగా జీతాభత్యాల గురించి ప్రస్తావించడం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ ఉపాధ్యాయ సంఘాల నుంచి లేకుంటే విద్యావేత్తల నుంచి వచ్చిన వ్యతిరేకతను ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని అందరితో చర్చించి వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకొని విద్యా కమిషన్ మీద ముందుకెళ్లాలనే మేము ప్రధానంగా డిమాండ్ చేస్తాము. థాంక్ యూ సో మచ్ నాగరాజు గారు. విద్యా కమిషన్ టీచర్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చాలా క్లియర్‌గా చెప్పారు. అంటే జనరల్‌గా బయట నుంచి చూడడానికి అవన్నీ కూడా చాలా మంచి రిఫార్మ్స్ గానే కనిపిస్తుంది. అంటిల్ అండ్ అన్‌లెస్ మీ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే తప్ప బయట నుంచి చూస్తే జనరల్‌గా కొత్తగా వచ్చే వాళ్ళకి అది రిఫార్మేటివ్ మెజర్స్ గానే ఉన్నాయి. బట్ ఎనీవేస్ మీరన్నట్లు ఎన్ ఇది ఎలా జరుగుతుంది? దీన్ని టీచర్స్ ఎలా ఎదుర్కుంటారన్నది వేచి చూడాల్సింది. ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ పల్లె నాగరాజు గారు. ఇంత ఎడ్యుకేటివ్ డిస్కషన్‌లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.